ఈ ప్రాపర్టీ ఖమ్మం ప్రకాష్ నగర్ ఏరియాలో ఉంది. 100 ఫీట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కొత్తగా మనకి 70 ఫీట్ రోడ్ వర్క్ అనేది ఇప్పుడు ఫాస్ట్ గా నడుస్తుంది. అది జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అనమాట. ఇంటి నుంచి మన హౌస్ దగ్గర నుంచి ఆ రోడ్ డైరెక్ట్ గా కనిపిస్తుంది అంటే ఫ్యూచర్ కనెక్టివిటీ అండ్ వాల్యూ అప్రిసియేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉండొచ్చో మీరే అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ మాత్రమే చూస్తారు, కానీ స్మార్ట్ బయర్స్ ఫ్యూచర్ రోడ్స్, డెవలప్మెంట్, ఎక్స్పాన్షన్స్ ఏరియాస్ అన్ని చూస్తారనమాట. ఆల్రెడీ సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి హౌసెస్ తో డెవలప్డ్ ఏరియా, ఎంటీ ఐసోలేట్ ప్లేస్ కాదు, అంటే ఎంటీ ఉన్న ప్లేస్ అయితే కాదు. ఫ్యామిలీస్ ఆల్రెడీ స్టే చేస్తున్నారు. పీస్ఫుల్ రెసిడెన్షియల్ లొకాలిటీ. నియర్ బై లోనే మనకి షాప్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. ఇంట్లో వాడే డైలీ నీడ్స్ అన్ని కూడా మనకి ఈజీగా దొరుకుతాయి. ఈ హౌస్ మనకి వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. 250 స్క్వేర్ యార్డ్స్ లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో ఉంటుంది. కానీ యాక్చువల్ సైట్ మెజర్మెంట్స్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 270 గజాల వరకు మనకి సైట్ లో ఉంటుంది. కానీ ఓనర్స్ జెన్యున్గా డాక్యుమెంట్స్లో ఉన్న 250 గజాలు మాత్రమే మెన్షన్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మార్కెట్లో చాలా మంది ఎక్స్ట్రా ఎగ్జాగరేషన్ అనేది చేస్తున్నారు, కానీ ఇక్కడ క్లారిటీ అనేది ఉంది. హౌస్ కి బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ కూడా రెండు అవైలబిలిటీ ఉన్నాయి. ప్రజెంట్ జనరేషన్ లో పార్కింగ్ లేకుండా హౌస్ కొనడం అనేది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫ్యూచర్ లో కార్స్ ఇంక్రీజ్ అయ్యాక పార్కింగ్ వాల్యూ ఇంకా పెరిగిపోతుంది. హౌస్లో ఎంటర్ అయ్యాక స్పేసియస్ హాల్ అనేది ఉంటుంది. హాల్ సైజ్ చాలా కంఫర్టబుల్గా ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి, గెస్ట్లకి, డైలీ లివింగ్కి సూటబుల్గా డిజైన్ చేశారు. వెంటిలేషన్ కూడా మనకి చాలా బాగుంది. ఫీల్ అనేది బాగుంటుంది అనమాట. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ హౌసెస్లో కామన్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి స్పేస్ అనేది చాలా తక్కువగా ఇల్లు అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, ప్రాపర్ ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. హాల్లో కూడా మనకి ఏంటంటే సెల్ఫ్లు కూడా ఉన్నాయి. స్టోరేజ్ స్పేస్ అనేది పీపుల్ ఇగ్నోర్ చేస్తారు, కానీ ప్రాక్టికల్ లైఫ్లో అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కూడా. ఎక్స్ట్రా ఫర్నిచర్ పెట్టి హౌస్ని డెకరేషన్ చేయాల్సిన అవసరం కూడా తక్కువగా ఉంటుంది. హాల్కి కనెక్టెడ్గా సపరేట్ డైనింగ్ ఏరియా ఉంటుంది. ఫ్యామిలీ డైనింగ్కి కంఫర్టబుల్ స్పేస్ కూడా ఉందన్నమాట. మరో విషయం ఏంటంటే కిచెన్ చాలా స్పేసియస్గా డిజైన్ చేశారు. లేడీస్ ప్రాక్టికల్గా యూజ్ చేయడానికి ప్రాపర్ మూమెంట్ స్పేస్ అనేది ఉంది. అదేవిధంగా కిచెన్లో కూడా మనకి ఏంటంటే సెల్ఫ్లు ఆల్రెడీ అవైలబిలిటీ ఉన్నాయి. మనకి స్టోరేజ్ సెటప్ కూడా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కూడా మనకి ఏంటంటే కొంచెం సేవ్ అనేది చేస్తుంది. చిన్న కిచెన్తో డైలీ స్ట్రగుల్ అయ్యే సిచ్యువేషన్ ఇక్కడ అనేది ఉండదు. ఈ హౌస్కి వచ్చేసి మనకి టోటల్గా 2 బెడ్రూమ్స్ అనేది ఉన్నాయి. 2 బెడ్రూమ్స్కి విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యాండటరీ ఫీచర్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్కి ప్రైవసీ అండ్ కన్వీనియన్స్కి చాలా ఇంపార్టెంట్. బెడ్రూమ్స్ స్పేసియస్గా ఉన్నాయి. బెడ్రూమ్స్లో కూడా మనకి ఏంటంటే సెల్ఫ్లు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ ప్లానింగ్ బాగుండటం వల్ల హౌస్ నీట్గా మెయింటైన్ చేయడం అనేది ఈజీ అవుతుంది. క్లియర్ డాక్యుమెంటేషన్ అనేది అవైలబిలిటీ ఉంది కాబట్టి మనకి ఆల్ బ్యాంక్స్ లోన్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే ఈ ఇంటికి డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీకు ఏ బ్యాంక్కి వెళ్ళినా లోన్ అనేది ఈజీ అనేది అయిపోతుంది. ఇది బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్. బ్యాంక్ లోన్ అప్రూవ్ అవటం అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉంది అని ఇండైరెక్ట్ గా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. G+1 పర్మిషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఫ్యూచర్ లో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటే ఈజీగా ఉంటుంది. రెంటల్ ఇన్కమ్ కోసం ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కూడా మనకి పాసిబిలిటీ కూడా ఉంటుంది. అంటే ఈ ప్రాపర్టీ ఓన్లీ లివింగ్ పర్పసే కాదు, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో కూడా ఉంది. మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో కూడా చూద్దాం. ప్రకాష్ నగర్ సైడ్ డెవలప్మెంట్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. 70 ఫీట్ రోడ్ కంప్లీట్ అయ్యాక కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు. రోడ్ ఎక్స్పాన్షన్ ఉన్న ఏరియాలో యూజువల్లీ ల్యాండ్ అప్రిసియేషన్ ఫాస్ట్ గా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ పాపులేటెడ్ రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి రెంటల్ డిమాండ్ కూడా మనకి ఫ్యూచర్ లో స్టేబుల్ గా ఉండదు. ఇండిపెండెంట్ హౌస్ మార్కెట్ లో వన్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అపార్ట్మెంట్ లాగా డిప్రిసియేషన్ అనేది ఫాస్ట్ గా రాదు. ల్యాండ్ వాల్యూ లాంగ్ టర్మ్ లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఓనర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 75 lakhs అనేది చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, స్లైట్లీ మనకి నెగోషియబుల్ అనేది ఉంటుంది. కానీ జెన్యూన్ బయర్స్ మాత్రం అప్రోచ్ అవ్వడం అనేది బెటర్. ఎందుకంటే డెవలప్డ్ ఏరియా ప్లస్ స్పేసియస్ సిట్అవుట్ ప్లస్ ఫ్యూచర్ రోడ్ అడ్వాంటేజ్ కాంబినేషన్లో ప్రాపర్టీస్ మార్కెట్లో ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి. మీరు ఫ్యామిలీ కోసం పీస్ఫుల్ అండ్ స్పేసియస్ ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారా, లేదా ఫ్యూచర్ అప్రిసియేషన్ ఉన్న ప్రాపర్టీ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ ప్రాపర్టీ డెఫినెట్లీ షార్ట్ లిస్ట్ లో చేయొచ్చు. ఖమ్మంలో డీసెంట్ బడ్జెట్ లో క్లియర్ డాక్యుమెంట్స్ తో ఇండిపెండెంట్ హౌస్ దొరకడం అనేది అంత ఈజీ కాదు. ఎస్పెషల్లీ ఆల్రెడీ డెవలప్డ్ లొకాలిటీలో. ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్ గా సైట్ విజిట్ అనేది ప్లాన్ చేయండి. డైరెక్ట్ గా మీకు వీడియోలో ఓనర్ నెంబర్ ఇచ్చారు, ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే ఒక మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తే వాళ్ళకి మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఏంటంటే మన ఛానల్లో రోజుకోటి అప్లోడ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజుకొక వీడియో అనేది మీరు చూడొచ్చు.